దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ఇది లేటెస్ట్ సవరణ అనమాట అండి. లేటెస్ట్ చట్టం 1995లో ఒక చట్టం ఉంది. 1995 వికలాంగుల చట్టం ప్రకారము మనకి 7 రకాలైనటువంటి వ్యాధులను వికలాంగత్వాలుగా గుర్తించడం జరిగిందండి. అయితే ఈ 1995లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టానికి 2016 సంవత్సరంలో సవరణ చేయడం అనేటువంటి జరిగింది. ఆ సవరణ చేసి దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016గా దాన్ని తీసుకురావడం జరిగింది. అందులో వ్యాధుల్ని కొత్తగా ఏం చేశారు అంటే కొత్తగా 14 వ్యాధుల్ని చేర్చారు. అంటే పాత వ్యాధులు 7 ప్లస్ కొత్తగా చేర్చినటువంటి వ్యాధులు వికలాంగత్వాలు మొత్తం 14. ఈ రెండు కలిపి 21 వికలాంగత్వాలను గుర్తించడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి చట్టంలో గనక మనం చూసినట్లయితే ఎన్ని గుర్తించారు అంటే 21 వికలాంగత్వాలను గుర్తించారండి. అంటే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పర్పస్లో కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏంటి అంటే పాత చట్టానికి కొత్త చట్టానికి డిఫరెన్స్ అనేటువంటిది వచ్చింది.